హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను ఈ ఫోటోకి మనం అందమైన ఫ్రేమ్ లాంటిది ఎఫెక్ట్ లాంటి ఫ్రేమ్ ఎఫెక్ట్ లాంటిది వీడియోలో చూద్దాం. ఇది ఫోటోషాప్ ఎఫెక్ట్ లాంటిది అనమాట. ఇలాంటి ఏదో ఒక ఇమేజ్ నచ్చిన ఇమేజ్ తీసుకున్నాం, ఏ ఇమేజ్ అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ దీనికి చూడండి, బ్యాక్గ్రౌండ్ అనే ఒక లేయర్ ఉంది కదా, సో ఇది ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కంట్రోల్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్లస్ జే ప్రెస్ చేసినప్పుడు ఒక కొత్త లేయర్ క్రియేట్ అవుతుంది. దాంట్లో కంప్లీట్గా ఇందులో ఏదైతే కంటెంట్ ఉందో అదే కంటెంట్ దీంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు డౌన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ లేయర్ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వైట్ కలర్ ఉంది. సో నేను బ్యాక్గ్రౌండ్ లేయర్లో వైట్ కలర్ ఫిల్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ లేయర్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడి వైట్ కలర్ ఫిల్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇంతకుముందు మనం డూప్లికేట్ చేసిన లేయర్ దగ్గరికి వచ్చేసాను. లేయర్ 1 సెలెక్ట్ చేశాను. ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకొని రెక్టాంగులర్ మార్క్ టూల్ తీసుకొని దీని ద్వారా కొంత ఏరియాని ఇలాగ సెలెక్ట్ చేస్తాను. ఈ లేయర్లో కొంత ఏరియాని ఇలా సెలెక్ట్ చేయాలి. రెక్టాంగులర్ షేప్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత లేయర్స్ ప్యాలెట్లో చూడండి, ఇక్కడ F1 ఉంది కదా, దీని పక్కన యాడ్ లేయర్ మాస్క్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పెట్టినప్పుడు ఇలా మీకు కొంత పార్ట్ కట్ అయినట్టు కనిపిస్తుంది. దీన్ని యాక్చువల్లీ మనం లేయర్ మాస్క్ అంటాం. సో లేయర్ మాస్క్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు లేయర్లో ఆ లేయర్కి సంబంధించినటువంటి ఈ సెక్షన్లో చిన్న కొన్ని చేంజెస్ జరిగేటువంటి లేయర్ మాస్క్ అప్లై అయినట్టు కూడా ఉన్నట్టు సంథింగ్ ఇంకొకటి ఏదో అప్లై అయినట్టు కనిపిస్తుంది. మీరు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి యాక్చువల్గా ఇప్పుడు మనం లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసినప్పుడు చుట్టూ బోర్డర్ కనిపిస్తుంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఫిల్టర్ అనే మెనూలో బ్రష్ స్ట్రోక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్రష్ స్ట్రోక్స్ అనే ఆప్షన్ తీసుకుని దీంట్లో స్ప్రేడ్ స్ట్రోక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఎడ్జ్ ఎలా అప్లై అవుతుంది అనేది ఒక చిన్న మోడల్ కనిపిస్తుంది, ప్రివ్యూ కనిపిస్తుంది. సో దీన్ని మనం కావాలంటే ఇక్కడ ఉన్న వీటి ద్వారా స్టేజ్ రేడియస్ వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టుగా తీసుకొని ఓకే చేసుకోండి. ఇలా మనం బ్యూటిఫుల్ ఎఫెక్ట్ని మనం దీనికి ఫోటోషాప్లో ఉండే ఇమేజ్కి ఏదన్నా ఒక ఇమేజ్